పూరా లోకల్. తమ్ముడు ఎలా చనిపోయాడు ఏంటి ఇప్పటి వరకు ఆ ఆన్సర్ కోసమే వాళ్ళు అప్పటి నుంచి తిరుగుతున్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా తిరుగుతున్న పరిస్థితి. మా తమ్ముడిని ఎందుకు చంపారు, మరి తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ పైన వేశారు, మాకు అది ఒక్కటి కావాలి, అంతేకాని మేమేమో డబ్బుల పరంగానో లేదో ఏదో ఆర్థికంగానో మేము ఏం కోరుకుంటలేము, మాకు ఒకటే విషయం తెలవాలి, మా తమ్ముడు ఎలా చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఈయన ఉన్నారు. ఎప్పుడు అసలు మీకు మీ తమ్ముడి గురించి సమాచారం ఎప్పుడు తెలిసింది? ఆ టైంలో మాకనమాట చనిపోయి గాంధీ హాస్పిటల్ జాయిన్ చేసి మేము యాదవస్తన్న ఒకళ్ళు గొర్రెలు కాస్తుంటే మాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ అంతవరకు మాకు తెలియదు. 3 రోజుల ముందు నుండే నాతో మాట్లాడాడు, సబ్బరిగా ఉన్నవారంటే సక్కన ఉన్నానన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పండగ వస్తాను, మనకి ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుతాను, డబ్బులు నేను వాడిస్తాను. అక్కడ 3 రోజులు కాలేదు చంపేసి. మీ తమ్ముడు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి ఇలా చెప్పాడా, అన్న నేను ఇలాంటి కేసులలో ఏదైనా వేరే కేసులలో ఇన్వాల్వ్ అయ్యానని ఎప్పుడైనా చెప్పాడా? ఏమి చెప్పలేదన్న, సక్కన ఉన్నావంటే సక్కన ఉన్నావని చెప్పేవాడు, అంతేగాని నాకు ఎప్పుడూ చెప్పలేదు. మరి 2014లో తెలంగాణ సపరేట్ అయింది కదా, మీరు శ్రీకాకుళం వాళ్ళకి సంబంధించి కదా, మరి మీ తమ్మునికి ఎస్ఐ డ్యూటీ ఇక్కడ ఎందుకు వచ్చింది బంజారాహిల్స్లో? తమ్ముడు బీటెక్ చేశాడన్న. బీటెక్ చేసిన తర్వాత ఫస్ట్ 3 నెలలు బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్తే ఆ బెంగళూరులో కంపెనీ ఎత్తేసారు. ఇంకా హైదరాబాద్ వచ్చి కంపెనీలు అనమాట కొన్ని రోజులు చేశాడు. ఆ మానేసి నుండి కోచింగ్ తీసుకొని ఇక్కడే చదివాడు అన్న మా తమ్ముడు. చదివిన తర్వాత ఎస్ఐ పోస్టులు పడ్డాయి, రాశాడు. 2020 బ్యాచ్కి సెలెక్ట్ అయ్యాడు. సరే 2022కి చంపేసి మౌలాలి రైలు ట్రాక్లో పడేసి గాంధీ హాస్పిటల్ జాయిన్ చేసి మాకనమాట ఫోన్ చేయడం జరిగిందన్న. అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ కుట్ర ఉంది అనుకుంటున్నారా? ఎవరికి అడిగినా సిపి సార్కి అడిగి 2 సార్లు పోయినా, వాళ్ళు అక్కడ ఉన్న కింద ఆఫీసర్లు అని చెప్పడము, స్టేషన్కి పోయినా, ఎక్కడ పోయినా డిపార్ట్మెంటు జస్ట్ పొలిటికల్ వాళ్ళు ఎవరికడినా పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు, మీ కేసు ఎప్పుడు బయటపడదు, బయటికి రాదు అని. అంత తప్పు ఏం చేశాడు మా తమ్ముడు? మేము వెళ్ళి పోయిన స్టేషన్కి వెళ్ళి అడిగితే ఆ సీఏ అంటాడు, ఎవరిదో పెద్దోళ్ళది కారు ఆపాడు అంటాడు. పెద్దోళ్ళది కారు ఆపితే చంపేస్తాడు సార్, మీ వాడు 50,000 లంచం తీసుకోండు, వాళ్ళకి వీళ్ళకి డిస్కషన్ వచ్చింది చంపేశారని చెప్తాడు. పెద్దవాళ్ళు ఎవరో మీకు తెలుసా? ఎవరో పెద్దవాళ్ళు మాకు చెప్పండి సార్ అంటే మాకు తెలియదని అంటాడు ఆయన. పెద్దవాళ్ళ కారు ఆపినందుకే మీ తమ్ముని చంపారా? చంపేసి మౌలాలి రైలు ట్రాక్లో పడేశారు సార్. ఇప్పుడు మరి సెక్రటేరియట్కి ఎవరిని కలవడానికి వచ్చారు? రేవంత్ రెడ్డి సార్ నా గౌరవమైన ముఖ్యమంత్రి గారిని కలిస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని అమ్మని తీసుకొని, అమ్మకి 2 కళ్ళు కనబడవు సార్, 2 కళ్ళు వినబడవు. అమ్మకి నాకేం చదువు లేదు, తెలీదు. మీ అన్నలుడు అక్క బావకి తీసుకొని ఇక్కడికి వచ్చాం లాస్ట్ సారి. సార్ని కలిసి, సీతక్కని కలిసి, ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు, వాళ్ళందరికి కలిసి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమని మేము వచ్చి పోరాడుతాను. ఇక్కడ సానుకూలంగా స్పందించిరా? లోపల ఎవరన్నా మరి కల్పించే ప్రయత్నం చేశారా? లేదు సార్, పాస్ ఇచ్చారు, లోపలికి అనౌన్స్ చేస్తాం 3 గంటలకు అన్నారు. ఆ లోపలికి పోయి సీతక్క ఇప్పుడు పెద్ద దర్బా కాడికి వెళ్తే సీతక్క జస్ట్ 2 నిమిషాల ముందే బయలుదేరి వచ్చేసారు. వచ్చింగానే అక్కడ ఉన్న వాళ్ళము ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు సార్. వస్తే ఇక్కడికి వచ్చాం సార్. మేము మాకు ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఇన్ని రోజులు బట్టి అవుతుంది. మీకు కావాల్సింది మీ తమ్ముడు ఎవరు చంపారు, ఎలా చనిపోయారు? మాకేం డబ్బు వద్దు, ధనం వద్దు, లేకపోతే కూలి పని చేస్తాము, లేదా ఎవరి దగ్గర నౌకర్యం చేస్తాము. మా తమ్ముడు ఎంత జాబ్ చేసి చనిపోయే ముందు గ్రూప్ 1 రాశాడు. ఎందుకు కారణం చనిపోయాడు మా తమ్ముడు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా చాలా మంచోడు అంటాడు. మరి ఎందుకు కారణం చనిపోయాడు? చనిపోయే ముందు అనమాట లవ్ ఫెయిల్యూర్, ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. ఆ లవ్ ఆ అమ్మాయి ఏది, ఆ అమ్మాయి ఫోన్ నెంబరు, సీసీ ఫుటేజ్, ఆ మాటలు, ఆ సెల్ రికార్డు అన్నీ చూపించాలి కదా. సెల్ కూడా మాకు ఇస్తలేదు, కనీసం మా కేసు కూడా మూవ్ అవ్వట్లేదు. అక్కడ ఫైల్ అక్కడే ఉంటుంది. మొన్న కొత్తకోట శ్రీనివాస్ సార్ సిపి ఆఫీస్కి వచ్చారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇది తొక్కేశారని మీరు అనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లు పై పొలిటికల్ వాళ్ళు కూడా ఈ కేసును తొక్కేశారు. బయటికి రానివ్వకుండా పూర్తిగా క్లోజ్ చేస్తారు సార్. అతనమాట మన కొత్తకోట శ్రీనివాస్ సార్ వచ్చారు కదా, ఆ సార్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను. మీకేమన్నా ఐడియా ఉందా మీ తమ్ముడు ఏదైతే కారును ఆపాడో ఆ కారు రాత్రిపూట ఆపాడా, డే టైంలో ఆపాడు, అంటే ఉదయం సమయంలో అట్లా ఆపాడా? ఇప్పుడు ఆపాడు అనేది మాకు తెలియదు సార్. ఆయన అనమాట పెద్దోళ్ళు కారు ఏంటమ్మా తాలుగోలేని కారు ఆపేశారు, అందుకు చంపేసినారు. కేసీఆర్ కు సంబంధించి ఆ టైంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కారే ఆపిండని అనుకుంటున్నారా? మునగాడ బైరింగ్ ఎలక్షన్లో అవుతప్పుడు ఈ డ్యూటీలో ఏ కారు అనేది ఆపారని మాకు తెలియదు సార్. మాకడైతే ప్రూఫ్ లేదు. ఎవరికడినా సరే దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు. దీనికి మీకు ఎప్పుడు కేసు బయటపడదా అంటే పెద్దోళ్ళు ఉంటే చిన్నోడు పెద్ద జాబ్ చేయకూడదా, పెద్ద ఇంటోడు అవ్వకూడదా, తెలివైనోడు అవ్వకూడదా?
అంటే మీ తమ్ముడు 50,000 లంచం తీసుకున్నారని వాళ్ళు చెప్పారు. అది మీరు నమ్ముతారా? మీ తమ్ముడు 50,000 లంచం 50,000 లంచం మా వాడు తీసుకున్నాడు, అలాంటి కాదు సార్. మా తమ్ముడు మా మండలమాడు బెండు ధర్మారావు, ఉమామయ్యస్సు వీళ్ళందరూ బాగా ఎప్పటికప్పుడు మా వాడు టార్చర్ పెట్టడం, నువ్వనమాట ఏట్రా మాకు చెప్పడం, ఎక్కడ చిన్న కుర్రోడువు చేయడం వల్ల అనుకొని చెప్పేసి వాళ్ళు బాగా హరాస్మెంట్ చేసి డ్యూటీ దిగిపోయిన తర్వాత రూమ్లో వంతడు ఒక ఫోన్ కాల్ చేసి స్టేషన్కి పిలిపించి స్టేషన్లే సార్ అక్కడ దాకా సెల్ సిగ్నల్ పనిచేయడం ఏంటి, స్టేషన్ కాడికి వస్తాడు గ్రీన్ సిగ్నల్ ఆగిపోవడం ఏంటి సార్, అది పక్కా ప్లాన్మే. ఇదే ఒకే ఒక దగ్గర తలపైన కొట్టి చంపి గాయం ఉంది, ఈ పళ్ళు ఎరిగిపోయి చెయ్యలాగా ఉంది, ఈ 2 కండలు ఇలాగ వెనక్కి నొక్కిస్తారు సార్. కావాలంటే మీకు ఫోటోలు కూడా చూపిస్తాము. మీ తమ్ముడిని అక్కడ మౌలాలి రైల్వే ట్రాక్ పైన వేసింది ఎవరని భావిస్తున్నారు? డిపార్ట్మెంట్లో జీబులో తీసుకెళ్ళిపోయి హత్య చేసి పడేసి బండి అక్కడే పెట్టేసి మేము వెళ్ళంగానే గాంధీ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకో మీ తమ్ముడు అనమాట బండి మీద వెళ్ళాడు చనిపోయాడు, ఇదిగో బండి అనుకోని బండి కూడా మాకు అబ్జెప్పిస్తారు సార్. ఇది పొలిటికల్ వాళ్ళు డిపార్ట్మెంట్ కలిపి చేసిన ప్లాన్ సార్. ఇది ఎవరికడినా పెద్దోళ్ళు అని, అంత పెద్దోళ్ళు అయితే మాత్రం ఎస్ఐలకి సిఐలకి చంపిమని అంది సార్. 7వ నెల ఎన్ని తారీఖులో నాకు తెలదు కానీ ఎండాకాలం మక్కలు మేపుతుంటే ఫోన్ వచ్చింది. మా అమ్మకి ఫోన్ అన్నాడు, ఇంకో పెండకి ఫోన్ ఎంత పిల్లడిచ్చాడు, సాకలో అబ్బాయి ఫోన్ ఇచ్చాడు. అమ్మ అన్నాడు, ఏమయ్యా అన్నాను. అంటే నేను చేసిన జాబ్ ఏం బాగులేదమ్మా అన్నాడు. నా జాబ్ బాగులేదమ్మా అన్నాడు. కంపల్సరీ నాకు ఒత్తిడి తీసుకొచ్చారా? అయ్యా ఏటి నీ జాబ్ బాగలేదు, ఏటి నీకు కారణమో, నీ మంచి అటో నీ మైతిమేట నాకు చెప్పయ్యా తల్లిని కదా అన్నాను. నీకు ఏడు తెలదమ్మా అన్నాడు. అయ్యా నీకు తెలదమ్మా అన్నాడు. 8వ నెలను వచ్చాడు ఇంటికి. బొడ్డాపు రమణ అని 2022 10వ నెలలో 27వ తారీఖు హైదరాబాద్లో చంపేసి ఆయన ఏంటంటే ఆయనకు అప్పుడు 26 సంవత్సరాలు ఉంటాయన్నమాట. ఆయన ఏంటంటే ఎవరో బాగా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్ ఆపితే ఆయనను ఆ టైంలో ఆయనను సహకరించకపోతే వాళ్ళకి ఆ కార్ ఆపిన వాళ్ళ కారులో ఉన్న వాళ్ళకి సహకరించకపోతే తర్వాత ఆయనను టార్గెట్ చేసి ఆ ఎస్ఐని బొడ్డాపు రమణ అనే ఎస్ఐని టార్గెట్ చేసి ఆయన తలపైన తీవ్రమైన గాయం చేసి అతన్ని కొట్టి చంపేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి మౌలాలి ట్రాక్ పైన వేసి రైల్వే ట్రాక్ పైన పండుకోబెడితే ఆయన 2 ముక్కలుగా ఆయన బాడీ అయిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మీ వాడు ఇలా రైల్వే ట్రాక్ పైన ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే వీళ్ళు తర్వాత అడగగా మీ వాడు 50,000 లంచం తీసుకున్నాడు అని ఇలాంటి ఆరోపణలు ఎన్నో అతనిపైన మోపి మీ తమ్ముడు చనిపోవడానికి ఇవన్నీ కారణాలని చెప్పేశారు. కానీ బట్ కుటుంబ సభ్యులు తెలిపేది ఏంటంటే మావాడు 50,000 లంచం తీసుకోడు, అతనికి ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. వాళ్ళ అమ్మ ఏంటి చెప్తుందంటే మావాడు ఎప్పటి నుంచో చెప్పేవాడు, డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి డ్యూటీ అస్సలు బాగాలేదమ్మా, ఇక్కడ నన్ను బాగా టార్చర్ చేస్తున్నారని వాళ్ళ అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన కార్య అది, వాళ్ళని ఆపితేనే ఈ విధంగా టార్గెట్ చేసి బొడ్డాపు రమణ అనే బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ సో ఆయనను టార్గెట్ చేసి చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చాం. మాకు డబ్బులొద్దు ఏమొద్దు, మాకు న్యాయం జరగాలి. మా తమ్ముడిని ఎవరు చంపారు మాకు అదొకటి మీరు మాకు తెలియజేస్తే చాలు. ఎందుకంటే దీంట్లో రాజకీయ నాయకులు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని వీళ్ళైతే తెలియజేస్తున్నారు. వాళ్ళకు తగిన న్యాయం జరగాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇది ఈయనను 2022 సంవత్సరం 27వ తారీఖు 10వ నెలలో ఈ విధంగా రైల్వే ట్రాక్ పైన వేసారనమాట. ఇప్పటికీ ఒక ఎస్ఐకి ఇలా జరిగింది ఆ టైంలో, అంటే 2 సంవత్సరాల ముందు. కేసు కూడా మూవ్ అవ్వట్లేదు, ఎవరు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అట్లా అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే కార్లు ఆపినందుకే, కార్ ఆపితేనే ఇలా ఒక మనిషిని ఇలా చంపేసి ఇలా ట్రాక్ పైన వేసి మళ్ళీ అతన్ని డెడ్ బాడీ 2 ముక్కలు ఎలాగ చేస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇంతవరకు న్యాయం చేయలేదు. మాకేం డబ్బులు వద్దు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది మాత్రం ఒకటే, మాకు డబ్బులు వద్దు, మా తమ్ముని ఎవరు చంపారు ఏంటి కొంచెం మాకు దయచేసి అది ఒకటి తెలియాలి. దానికోసం ఫ్యామిలీ మొత్తం కోట బొమ్మాలి నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ వరకు వచ్చిన పరిస్థితి అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని చూపించి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఈ కుటుంబ సభ్యులు మిగతా వీళ్ళంతా మాకు తగిన న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. గౌరవప్రదమైన డ్యూటీ చేసే ఎస్ఐ పరిస్థితే ఇట్లుంటే, అంటే కారు ఆపినందుకు ఇలా చంపేస్తుంటే మరి పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ న్యాయం ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల పురాలోకల్.